మనతో పాటు జూబ్లీహిల్స్ బీజేపీ ఇన్ఛార్జ్ లెంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు అన్న. సో ఇట్లా చూస్తారు ఈ అంశాలను రాష్ట్రంలో వరుసగా గుళ్లపై దాడులు జరుగుతా ఉన్నాయి, హిందూ గుళ్లపైన దాడులు జరుగుతా ఉన్నాయి. ఏంటి దీనిపై మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు దగ్గర దగ్గర 70-80 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక స్వయంగా వెలిసినటువంటి చిన్న రాయికి వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చి దాన్ని మొక్కుతున్నారు. ఎవ్రీ బోనాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక చిన్న రేకుల షెడ్ వేసుకున్నారు. ఆ రేకుల షెడ్ని పండుగకు ముందు చేయాలిగా ఏమన్నా ఉంటే ఇట్లా పండుగ చేసుకున్న రాత్రిపూట 3ంటికి వచ్చి దాన్ని కులగొట్టేసారు. ఎందుకనేది మాకు నిజాలు తెలుసుకున్నాం. ఏంది ఇది ఇంత రాత్రిపూట రావాల్సిన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి 12 ఎకరాలని ఆక్షన్ అయ్యబోతుందనేది తెలిసింది. అంటే ఏ లెవెల్ కన్నా పోతారు మరి. అక్కడ ఒక మైనార్టీ కాలేజ్ అని చెప్పేసి దాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి వేరే వాటిని గులగొడుతున్నారు. దాన్ని ఎందుకు గులగొడతలేరు? హైడ్రా పేరు చెప్పేసి ఓన్లీ పైసలు దండుకుంటానికి గవర్నమెంట్ తప్ప ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ మూలకు అడుగుతున్నారు. వాళ్ళు ఏమో 12 ఎకరాలు అడుగుతలేరు ఇక్కడ బస్తీవాసులు. ఆ మూలకు ఉన్నటువంటి అక్కడ ఏదైతే దేవుడు ఉన్నాడో దాన్ని కొలుసుకుంటానికి ఆ ప్లేస్ వదిలిపెట్టని వాళ్ళు మొక్కుకుంటున్నారు. ఒక ఎంఆర్ఓ గారు వచ్చేసి రాత్రి చేసి మేము అప్పటి నుంచో ఫోన్ ట్రై చేస్తున్నా, ఫోన్ కూడా ఎత్తలేరు. ప్రజలకు ఆన్సర్ ఇవ్వకుంటే ఇంకా వారు ఎందుకో ఆఫీసర్లు ఉంటారో నాకు అర్థం కాదు. ఉండి కూడా చేస్తలేరు. అందుకొరకు మేము అందరం కూడా చెప్పేది ఏంటంటే దీన్ని వదిలిపెట్టాం, మేమైతే వదిలిపెడతలేం. అందరం కూడా ఒక జేఏసీలా ఫామ్ అయ్యి ఇక్కడ గుడి వచ్చేదాకా మేము వదిలిపెట్టాం. దాన్ని మీరు సవాల్ కూడా విసురుతా ఉన్నారు. దీని వెనకాల నిజంగా కుట్ర అనేది జరుగుతుందంటారా? అమ్మా మేమున్నామమ్మా, అమ్మా మేము వచ్చింది అమ్మా లేదమ్మా లేదు మేము ఎమ్మటే ఉంటాము. ఇక్కడ గుడి వచ్చే వరకు మేము ఎమ్మటే ఉంటాం. డోంట్ వరీ అమ్మా. సో కుట్ర జరిగింది ఆల్రెడీ జరుగుతున్నది, ఆల్రెడీ జరిగింది కూడా. మేము అడిగేది ఎక్కడ తీసుకుపోయారు ఆ విగ్రహం? బస్తీవాసులు అందరూ వాళ్ళు కోరుకునేది. కూడా మాట్లాడుతుంటే అంటా ఉన్నారు మీకు గుడి పెట్టాలంటే 2 లక్షలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంటారు. ప్రభుత్వం భూమిలో అంటే ప్రభుత్వ భూమి అయినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతా ఉన్నారు? ఎంఆర్ఓ గారు ఇది ఎక్కడ న్యాయం అమ్మా? ప్రజల గురించి మీరు సేవ చేసేది పోయి మీరు ప్రజలకు సవాళ్ళు ఇసురుకుంటూ మీకు అక్కడ గుడి ప్లేస్ కావాలంటే గజానికి 2 లక్షలు కావాలని అడిగిందట. అంటే నాకు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ భూమి అయినప్పుడు ఆ గుడికి అందరూ కొలిచే దేవతే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కొలిచే దైవమే. దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే ఏం చెప్తున్నారు అంటే ఆమె చెప్పేది ఏంటంటే ఈ ల్యాండ్ అంతా కాస్ట్ అండ్ ఇక్కడ 2-3 లక్షలు పాడుతున్నది ఇక్కడ గజానికి, మేము అమ్ముకోబోతున్నాము, మీ సీఎం గారికి ఇక్కడ కమిషన్ రాబోతున్నది, మంచి కమిషన్ అని ఆమె అట్లా ఇండైరెక్ట్గా చెప్పింది. మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ మేము 12 ఎకరాలు అమ్ముకుంటే ఇంటూ 2 lakhs వాళ్ళు చెప్పిన ప్రకారమే ఎంత, దాంట్లో వాళ్ళకి ఎంత కమిషన్ 5-10% వస్తుంది కదా అనేది వాళ్ళ ఉద్దేశం. పాపం ఆమె తప్పేం లేదు. సీఎం గారు చెప్పింది, లేకపోతే మైనార్టీ నాయకులు ఇక్కడ చుట్టుపక్కల పెద్ద నాయకులు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఇక్కడిక్కడనే ఉంటారు, వాళ్ళు చెప్పేది ఇక్కడ గుడి వస్తే మాకు కొంచెం ఇది అనేది చెప్పేసి వాళ్ళు ఇలా చేసిర్రు. బట్ మినిమం వాళ్ళకి సెన్స్ ఉండాలి. ఇక్కడి నుంచి విగ్రహం తీస్తానికి ఒక మన భారతీయులమై ఉండి హిందువులమై ఉండి గుడి విగ్రహం తీయాలంటే దానికి ఒక ఇవి ఉంటాయి, పూజలు ఉంటాయి. దాంతో ఎక్కడ పెట్టిరనేది కూడా చెప్పాలి ఇంతవరకు ఆ విగ్రహం తీసుకుపోయి. పాపం ఆ బస్తీవాసులను చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తున్నది. మేము వదిలిపెట్టలేము. దీని గుడి గురించి ఎంతటికైనా మేము పోతాము. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ దట్. ఇన్ని రోజులు రాని అడ్డు ఇప్పుడు బోనాలు చేసినప్పుడు కావచ్చు, గుడికి స్లాబ్ వేస్తున్నప్పుడు అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వాళ్ళకు ఇంత పెద్దగా హిందువులు ఇంత మంచిగా చేసుకుంటారని ఓర్చుకోలేకపోయారు వాళ్ళు. నా పాయింట్, సింపుల్ పాయింట్. ఈ పూజ ఇంత మంచిగా నీట్గా అయింది, వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వీళ్ళంతా బస్తీవాసులుగా మంచిగా చేసుకుంటున్నారు, వీళ్ళని మంచిగా చేసుకొని వద్దని ఆ నాయకులు వాళ్ళకి ఏమైపోతుందో ఇప్పుడు ఇంతకుముందు లేడీ చెప్పింది, వాళ్ళు నాశనం అయిపోతారని. అది మనం చెప్పొద్దు, వాళ్ళ లేడీస్ యొక్క ఉసురు వాళ్ళకి తగులుతుంది. ఫైనల్ దీనిపై ఏంటి ఎట్లా ఉండబోతుంది మరి తదుపరి? డెఫినెట్లీ అక్కడ గుడికి వాళ్ళు స్థలం వదలాలి, కార్నర్కే అది ఉన్నది. ఇంత మంచి ల్యాండ్ చేసుకుంటారు. మీరు ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేసిరో తెలుసు కదా మీకు. ఫిలిం నగర్ గడ్డ మీద ఒక గుడిని తీసిర్రు, వాళ్ళు ఎడిగిపోయిర్రు తెలుసు కదా. గుడిని తీస్తే ఎడిగిపోయినరు. అదే పరిస్థితి వీళ్ళకి కాబోతున్నది కాంగ్రెస్కి. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తాతలు వాళ్ళ కాలం నుంచి మొక్కుకుంటూ వస్తారు. వాళ్ళు ఏమి గజాలు ఎకరాలు అడుగుతలేరు వాళ్ళ ల్యాండ్.
ఒక 100-150 గజాలు వదిలిపెడితే మీ ఏం పోతుంది? అంటే గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, ఇలా అనేక టెంపుల్ వరుసగా జరుగుతాయి. ఎందుకు మరి వీటిపై చర్య తీసుకోవట్లేదు? యాక్షన్ ఎందుకు ఉండట్లేదు ప్రభుత్వం నుండి కావచ్చు? అరే భయ్యా, ఓట్ల ప్రభుత్వం అది. ఓట్ల ప్రభుత్వం, ఓట్ల గురించే వాళ్ళు చేసేది, వాళ్ళు ఆలోచించేది. మనోళ్ళు కూడా ఏం ఆలోచించరు. టైంకి వచ్చేసరికి, ఎలక్షన్ వచ్చేసరికి దీనికి అమ్ముడు పోతారు. ఈ రోజు ఒక హిందూ అనేటోడు, నిజంగా వాడు హిందూ అనేటోడు అయితే మేము 2-3 రోజులలో ఒక యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేస్తున్నాం. అందరు వచ్చి నేను ఫైట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల కొరకు ప్రణాళికాబద్ధంగా ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఒక వర్గాన్ని సంతుష్టిపరిచి వాళ్ళ దగ్గర నుండి ఓట్లు దండుకోవాలనే వాళ్ళ ఉద్దేశంలో ఈ వర్గం ఓట్లనేటి వాళ్లకు గంపగుత్తగా పడాయి. ఆ ఓట్లయితే పడతాయి. అందుకని వాళ్ళ ప్రతాపం అంతా ఇక్కడ చూపెడుతున్నారు.